బాగుంది కదా, మీరు కూడా ఇక్కడ ఏం చేసేద్దాం అనుకుంటున్నారు కదా, అలా అనుకుంటారు. రేపు మామూలు అయిపోతుంది, మామూలుగా అంతేనా? సో మీలాగే ఇక్కడ మేడం వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఎవరి కోసం పట్టించుకోకండి. బిజినెస్ చేయాలంటే కేవలం మన ఇంట్లో ఫస్ట్ బట్టలు ఉతికేది ఎవరు? లేడీసే కదా. గిన్నెలు చేసేది ఎవరు? మీ ఇంటి నిత్యావసరాలు ఏవైతే అత్యవసరమైన 10-15 రకాల ప్రొడక్ట్ ఉన్నాయో ప్రతి నెల కూడా వెస్టేజ్లో కొనుక్కుంటూ ప్రతి ఇంటికి మార్పిస్తే అదే బిజినెస్. సింపుల్, ఓకేనండి? సో పెట్టుబడి లేదు, ఎడ్యుకేషన్ పని లేదు, టైంతో పని లేదు. రోజుకు 1 గంట, గంటన్నర, 2 గంటలు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఈ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు. సో మరి ఒక ఫోటోగ్రాఫర్గా ఉంటూ ఈరోజు నెలకు 1,50,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ మరి ఈ బిజినెస్లో నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, ఇష్టంగా వచ్చానా కష్టంగా వచ్చాను? ఇష్టంగా రాలేదు, అసలు ఇష్టం లేదు. కానీ ఫ్రెండ్ చెప్పాడు కదా, తను కాదని లేక వచ్చాను. ఈ రోజు వెస్టేజ్ ద్వారా నా ఫ్రెండ్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితుడు వెస్టేజ్ ప్లాన్ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు తన ఇన్కమ్ 1000 రూపాయలే. కానీ ఈరోజు తన ద్వారా నేను ఈ అవకాశం తీసుకోవడం, ఈరోజు నెలకు 1,50,000 ఇన్కమ్ తీసుకుంటూ కారు తీసుకుంటూ ఈరోజు నా టీంలో నలుగురు కారు తీసుకున్నారు. అలాగే 10,000 నుంచి నెలకు 1,00,000 రూపాయలు తీసుకుంటే ఎంతోమంది ఉన్నారు. మరి ఈరోజు ఇందాక ప్లాన్ చెప్పిన సార్ ఒక జిరాక్స్ పర్సన్, అలాగా టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అంటే ఒక ఫోటోగ్రాఫర్ ద్వారా ఇంతమంది వచ్చారంటే ఈరోజు నా టీం చూసుకుంటే 21,000 మంది ఉన్నారు. మరి ఈ బిజినెస్ కావాల్సింది క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఎదగాలని ఒక మైండ్ సెట్ ఉండాలి. ఏంటండి? ఎదగాలని మైండ్ సెట్. ఇంకొక విషయం చెప్తాను, జీవితంలో లేబర్గా ఉంటే మంచిదా, లీడర్గా ఉంటే మంచిదా? నేను లీడర్గా ఉన్నాను, కొన్ని వేల మందికి వచ్చాను. మీరందరూ కూడా లేబర్గా కాదు, లీడర్గా ఉంటే ఎంతో మందికి లేడీస్ అయితే ఉపాధి లేడీస్ ఇవ్వాలి, జెంట్స్ అయితే జెంట్స్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ మంత్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక అచీవ్మెంట్ తీసుకుని ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.